Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 33వ శ్లోకము. శ్రీ భగవానువాచ యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావ స్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. ఈ శ్లోకమునకు భావము: సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన ఏ ప్రకారముగా ధూళి మున్నగు వానిచే అంటబడదో ఆ ప్రకారమే శరీరమందంతటను లేక సకల శరీరములందును ప్రకాశించుచున్న పరమాత్మ శరీర గుణదోషములచే అంటబడక ఉన్నాడు. దృశ్య ప్రపంచములో అతి సూక్ష్మమైన వస్తువు ఆకాశము కావున దానిని దృష్టాంతరముగా తీసుకుని ఆత్మ యొక్క నిర్లేపత్వ, సర్వవ్యాపకత్వ, సూక్ష్మత్వ, నిర్మలత్వములు చెప్పబడ్డాయి. చిన్న చిన్న ఉపమానముల ద్వారా గొప్ప గొప్ప బోధలను తెలియచెప్పుట గీత యొక్క ఒకానొక విశిష్టత. ఆకాశము అని చెప్పినందువలన ఆత్మ ఆకాశమని ఎవరునూ భావింపరాదు. ఆకాశము వలె అతి సూక్ష్మమైనదని మాత్రమే ఎరుగవలెను. ఆకాశము బురద మొదలగు వాని అందు వ్యాపించి ఉన్నను వాని గుణదోషములచే అంటబడనట్లు ఆత్మయు దేహమందంతటను వ్యాపించి ఉన్నప్పటికీ దాని సుఖదుఖాదులచే కానీ జనన మరణాదులచే కానీ ఏమాత్రము అంటబడదు. మరియు మేఘమునందు ఎన్ని మెరుపులు, పిడుగులు, నీరు, వడగళ్ళు, నలుపుతనము, శీతలత్వము మొదలైనవన్నీ ఉన్నను ఆకాశమునకు ఆ గుణదోషములు ఏవియును అంటనట్లు ఆత్మకును శరీర సంబంధ, మనస్సంబంధ సుఖదుఖాదులు ఏమాత్రమును అంటనేరవని చక్కగా భావన చేసి గంభీరాత్మస్వరూపుడుగా సాధకుడు స్థితుడై ఉండవలెను. తాను వాస్తవముగా ఆత్మస్వరూపుడే కావున తనను దేహమునకు సాక్షిగాను దేహాతీతుడుగాను చింతన చేయుచు దేహ సంబంధము కానీ సుఖదుఖాదులు కానీ తనకు లేవని తలచి గంభీరముగా, నిర్భయముగా, ఆనందముగా ఉండవలెను. సర్వత్రా అవస్థితో దేహే అని చెప్పినందువలన వెనుకటి శ్లోకమునందు తెలుపబడిన విధముగా భగవంతుడు అతి సమీపమున శరీరముననే వర్తించుచున్నాడు. కావున పవిత్రాచరణచే వారిని హృదయమందే సాక్షాత్కరించుకొనవలెను. శరీరము దేవనిలయము, దేవ సన్నిధి అని భావించి దుష్కృత్యములను, పాపకార్యములను, పాప సంకల్పములను దరికి చేర్చరాదు. మరియు ఏ జాతి వారైనను, ఏ మతము వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను తన శరీరమున దేవదేవుడగు జగన్నాథుడు నివసించుచున్నాడని నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకొనుటకు శీఘ్రముగా యత్నించవలెను. అతడు దేహమున ఎక్కడున్నాడో అని పంచకోశములను వెతికి మనస్సును శోధించి చివరకు అతనిని కనుగొనుటలో విజయముగాంచవలెను. ప్రయత్నశీలునకు అతడు దొరికియే తీరును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.
నమస్కారం. Subscribe and share my channel Sudarsana.